కరుపుతో సూర్య కంబ్యాక్ ఇచ్చింది మొదలు సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్నాడు. కోలీవుడ్ దాటి టాలీవుడ్, మాలీవుడ్ డైరెక్టర్స్తో మూవీస్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు, కానీ కెరీర్ను మలుపు తిప్పే సినిమాలు కావు. ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు సూర్య ఎదురు చూస్తున్నాడు. అన్ని కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అన్ని కుదిరుంటే మగధీరాలో సూర్య నటించాల్సింది అంటారు, కానీ అదంతా గతం. ఇప్పుడు రాజమౌళి సూర్య కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నాయని కాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. తన తదుపరి చిత్రం కోసం దర్శక ధీరుడు సూర్య డేట్స్ అడుగుతున్నాడనేది ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 7న వారణాసి విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తర్వాత రాజమౌళి కొత్త చిత్రం ఎవరితో ఉండబోతోందనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది. ఒక దశలో రామ్ చరణ్ తో మరోసారి మూవీ ఉండనుందని రూమర్లు షికార్లు చేస్తే, ఇంకోసారి బాహుబలి 3 పట్టాలెక్కనుందని టాక్ వినిపించింది. ఇప్పుడు తెరపైకి సూర్య పేరు వచ్చింది. మరి రాజమౌళి ప్లాన్ ఏంటనేది ఏప్రిల్ 7న వారణాసి విడుదల తర్వాతే తెలుస్తుంది. కాలీవుడ్ ను తన మార్కెట్ ను పాన్ ఇండియాకు తీసుకువెళ్లేందుకు సూర్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే కంగువా చేశాడు, కానీ ఈ సినిమా నిరుత్సాహపరిచింది. దీంతో ఈసారి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇందుకు రాజమౌళితో సినిమా అయితే ష్యూర్ గా పాన్ ఇండియా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతం సూర్య మాత్రం చాలా బిజీగా మారాడు. ఇప్పటికే చేతిలో 2 చిత్రాలున్నాయి. ఒకటి విశ్వనాథ్ అండ్ సన్స్, మరొకటి జీతు మాధవన్ మూవీ. ఈ రెండూ కూడా ఇదే ఏడాది విడుదల కానున్నాయి. వచ్చే ఏడాది జై భీమ్ దర్శకుడితో ఒక సినిమా, అలాగే జైలర్ డైరెక్టర్ తోనూ సూర్య తన కెరీర్ లో 50వ చిత్రం చేయనున్నాడు అనే ప్రచారం సాగుతోంది. నాని నితిన్ కాంబో ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే నాని నిర్మాతగా, నితిన్ హీరోగా కొత్త సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నితిన్ కూడా నిర్మాతగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి అందులో హీరో ఎవరు? హీరోలు నిర్మాతలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ తన బ్యానర్ లో రావ్ బహదూర్ అనే చిత్రాన్ని విడుదల చేశాడు. నాగార్జున కూడా తన తనయుడు అఖిల్ హీరోగా లెనిన్ రిలీజ్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కోర్టు తర్వాత నిర్మాణానికి బ్రేక్ ఇచ్చాడు నాని. ఇప్పుడు దండోరా దర్శకుడు మురళీకాంత్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఇందులో తాను హీరో కాదు, నితిన్ అని బాగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే నితిన్ కు స్టోరీ నరేట్ చేస్తే తాను కూడా నాని బ్యానర్ లో నటించేందుకు రెడీ అన్నట్లు చెప్పాడట. దీంతో నాని నిర్మాతగా, నితిన్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. మరోవైపు నితిన్ కూడా నిర్మాతగా మళ్లీ బిజీ కావాలి అనుకుంటున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయిందే, అఖిల్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీస్ నితిన్ ఓన్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లోనే వచ్చాయి. ఇప్పుడు ఆయ్ దర్శకుడు అంజితో మూవీ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. కాకపోతే తానే హీరోగా నటిస్తాడా, లేక టాలీవుడ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ మరో యంగ్ హీరోతో మూవీని తీస్తాడా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు సౌత్ సెన్సేషన్ శ్రీలీలకు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయి. పోటీలో ఉన్న హీరోయిన్స్ హిట్స్ కొడుతున్నారు. శ్రీలీల ఆఫర్స్ ను ఎగరేసుకుపోతున్నారు. మరి శ్రీలీల పరిస్థితి ఏంటి అంటే, ప్రస్తుతానికి ధనుష్ కొత్త చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. లాస్ట్ ఇయర్ వరకు శ్రీలీలకు గోల్డెన్ ఫేజ్ నడిచింది. 2026 మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే తాను కనిపించాల్సిన లెనిన్ అనే హిట్ మూవీ భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో పడింది. ఇప్పుడు కోలీవుడ్ లో తన కెరీర్ ను మలుపు తిప్పుతుంది అనుకున్న అజిత్ న్యూ మూవీ కూడా ఛాన్స్ మిస్ అయిందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ముందుగా శ్రీలీల కోసం అనుకున్న పాత్రను అక్కడి లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్ అందుకుంది అనేది లేటెస్ట్ టాక్. అదే నిజమైతే మాత్రం శ్రీలీల కష్టాలు మరింత పెరిగినట్లే లెక్క. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న ఒకే చిత్రం ధనుష్ కొత్త చిత్రం ఓం. ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనుష్ మూవీ వర్కౌట్ అవుతేనే కోలీవుడ్ లో శ్రీలీల కెరీర్ పై హోప్స్ ఉంటాయి, లేదా టాలీవుడ్ కో మళ్లీ యూటర్న్ తీసుకోవాల్సింది. మరోవైపు బాలీవుడ్ లో శ్రీలీల నటించిన చిత్రం పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేకుండా పోయింది. దళపతి విజయ్ ఇప్పుడంటే తమిళనాడు సీఎం, కానీ ఒరిజినల్ ఏంటి అనేది తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై విజయ్ కనిపిస్తే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో, రికార్డులు ఎలా బద్దలవుతాయో కొన్నేళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు సీఎం సార్ థియేటర్స్ కు వస్తున్నారు. కాకపోతే నటుడిగా ఆఖరి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెన్సార్ సమస్యల్లోకి వెళ్లిన చిత్రాలు థియేటర్స్ ముఖం చూసిన చరిత్ర తక్కువ. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ గా సత్లూజ్ చిత్రం. కానీ కొన్ని చిత్రాలు మాత్రం అన్ని అడ్డంకులు అధిగమిస్తాయి, థియేటర్స్ కు వస్తాయి, పరిశ్రమకు పండగ తెస్తాయి. అలాంటి చిత్రమే జన నాయకన్. జూలై 23న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. టీవీకి అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన జన నాయకన్ గత 6 నెలలుగా సెన్సార్ వివాదంలో చిక్కుకుని విడుదలకు నోచుకోలేదు.
దీంతో దళపతి అభిమానులు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. అసలే దళపతి సినీ జీవితంలో ఆఖరి చిత్రం అంటూ ప్రచారం. మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన చిత్రం అనేక సార్లు వాయిదా పడటం, సెన్సార్ సమస్యలోకి చిక్కి పైరసీ బారిన పడి ఆన్లైన్లోకి లీక్ అయ్యి ఇలా జన నాయకుడు థియేటర్ వరకు వచ్చేందుకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కానీ ఇటీవలే సెన్సార్ బోర్డు జనం నాయకన్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసింది. సినిమాలో కొన్ని మార్పులు చేర్పులతో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 23న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో 2 వారాల్లో దళపతి అభిమానులు సంబరాల్లో మునిగి తేలనున్నారు. గతంలోనే జననాయకుడు ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో ఘనంగా నిర్వహించారు. అప్పుడు విజయ్ చేసిన ప్రసంగం తన అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. గత 33 ఏళ్లుగా మీరంతా నా కోసం థియేటర్ల వద్ద లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు మీకోసం, ప్రజల కోసం నేను నిలబడాల్సిన సమయం వచ్చింది. వచ్చే 30 ఏళ్లు నా జీవితం మీకోసమే. మీకు సేవ చేసే రుణాన్ని తీర్చుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్. అన్నట్లుగానే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాట సంచలనం సృష్టించాడు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.